అర్ధరాత్రి గోడలు దూకి అరెస్టులు చేయడం, ఇదేమిటని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, భూకబ్జాలు యథేచ్ఛగా జరిగిపోయాయి. అందుకే విధ్వంసాన్ని మరోసారి చూడకూడదని భావించిన ఏపీ ప్రజానికం 11 సీట్లతో వైసీపీని పక్కన కూర్చోబెట్టింది. అయినా జగన్ పాలన నాటి చేదు అనుభవాలను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా వైసీపీ హయాంలో జరిగిన రాజకీయ విధ్వంసంపై ప్రత్యేక కథనం. 2019లో అధికారానికి వచ్చిందే తడవుగా కేసులు పెట్టి వేధించే ప్రక్రియకు జగన్ రెడ్డి తెరతీశారు. రాజకీయ కక్షలు తీర్చుకోవడంతో పాటు ప్రశ్నించిన వారిపై 3rd డిగ్రీ ప్రయోగించారు. ఇలాంటి చర్యలు రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ జరగలేదని తెలిసి కూడా జగన్ తన పద్ధతి మార్చుకోలేదు. అందుకే ఈసారి జగన్ రెడ్డి పార్టీని ఏపీ ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు. జగన్ రెడ్డి అధికారం చేపట్టిన నెల రోజుల్లోపే అర్ధరాత్రి గోడలు దూకి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారు. అంతకు ముందు రోజే తనకు పైల్స్ సర్జరీ జరిగిందని, విజయవాడ వరకు తాను ప్రయాణం చేయలేనని నోటీసులు ఇస్తే వచ్చి హాజరవుతానని అచ్చెన్నాయుడు చెప్పినప్పటికీ ఆనాటి ఏసీబీ అధికారులు వినిపించుకోలేదు. 700 కిలోమీటర్లు వాహనంలో తీసుకురావడంతో 4-5 సార్లు ఆయనకు బ్లీడింగ్ అయింది. తరచూ ప్యాడ్స్ మార్చాల్సి వచ్చింది. చివరకు ప్రభుత్వాసుపత్రిలో అచ్చెన్నాయుడికి మరోసారి సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే టైంలో ఆయనకు కరోనా కూడా సోకింది. 90 రోజుల తర్వాత అచ్చెన్నకు బెయిల్ వచ్చింది. విశాఖపట్నంలో కరోనా సమయంలో మాస్క్ అడిగారనే కోపంతో నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనను వెంటాడి వేధించారు. దాంతో ఆయన మానసికంగా దెబ్బతిని అనారోగ్యంతో చనిపోయారు. ఆ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. దళిత సంఘాలు మండిపడ్డాయి. అయినప్పటికీ ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి చలనమూ కనిపించలేదు. వైసీపీ నేతలు వేధింపులు తాళలేక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం తనువు చాలించింది. దొంగతనం కేసు మోపి సలాంతో పాటు ఆయన సతీమణిని కూడా వేధించడంతో కుటుంబం మొత్తం రైలు పట్టాల మీద పడుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక రాజమండ్రిలో ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించారని వరప్రసాద్ అనే యువకునికి పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేశారు. అక్కడే లాఠీలతో చితకబాదిన వైనం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఆ కేసులో చివరకు భారత రాష్ట్రపతి జోక్యం చేసుకున్నప్పటికీ న్యాయం మాత్రం జరగలేదు. కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చడమే కాకుండా మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైనంపై రాష్ట్రంలో ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళనకు పూనుకున్నాయి. చివరకు ఒత్తిడికి తలొగ్గి జగన్ ప్రభుత్వం అనంతబాబును అరెస్ట్ చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు నాటకమాడారు. జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను, అరాచకాలను ప్రశ్నిస్తున్నారనే పేరుతో అప్పటి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు మోపారు. ఆయన జన్మదినం రోజునే అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు. అర్ధరాత్రి ఆయనపై 3rd డిగ్రీ ప్రయోగించారు. కాళ్లు చేతులపై కొట్టడంతో పాటు గుండెలపై మోదారు. దాంతో RRR తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తనకు తగిలిన గాయాలను న్యాయమూర్తికి కూడా చూపించారు. రఘురామకు అంతా బాగానే ఉందని గుంటూరు జీజీహెచ్ వైద్యులు చెప్పడం ఆ కేసులో మరో మలుపు. సుప్రీంకోర్టు జోక్యంతో రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి పంపించగా అక్కడ చికిత్స చేసిన వైద్యులు ఆయన కాలికి గాయాలున్నాయని తేల్చారు. సుప్రీంకోర్టులో రఘురామ బెయిల్ తెచ్చుకున్నారు. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పై రఘురామ ఫిర్యాదు చేశారు. హోంశాఖ చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అప్పటి దర్యాప్తు అధికారి విజయపాల్ ఆయన గుండెలపై మోదారని ఆరోపణలు ఉన్న తులసిని పోలీసులు అరెస్ట్ చేశారు. పివి సునీల్ కుమార్ సస్పెండ్ అయ్యారు. ఇదే కేసులో ఉన్న సీతారామాంజనేయులు కూడా సస్పెండ్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. నన్ను తీసుకెళ్లి ఉతికేశాడు కదా, సునీల్ కుమార్ తోటి కొట్టించాడు కదా, మరి అది అన్యాయం. మరి భయ కొట్టలేదని ఉపయోగించడం, అన్ని అబద్ధాలే అని చెప్పడం, దొంగ రిపోర్ట్లు హాస్పిటల్లో ఇప్పించేయటం, ఇవన్నీ ఆరోపణలు చేసి సుధాకర్ గారిని అన్యాయంగా నడి రోడ్డు మీద కొట్టారు. అప్పుడు వెళ్ళి పరామర్శించాడు జగన్మోహన్ రెడ్డి.
పరామర్శించలేదుగా. సుధాకర్కు న్యాయం, ఎందుకంటే ఆయన మంచోళ్ళు, డాక్టరు. ఇది రిఫర్ సంఘ విద్రోహ శక్తులు ప్రూవన్. సంఘ విద్రోహ శక్తులు అయితేనే మరి ఆయన పరామర్శ చేస్తారా? ఒక చదువుకున్న డాక్టరు అయితే పరామర్శ చేయరా? కేవలం అసత్య ఆరోపణలు, కల్పిత కథనాలతో పలువురు తెలుగుదేశం నేతలను అరెస్ట్ చేశారు. ఎవరినో హత్య చేశారన్న ఆరోపణలతో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు. మైనింగ్ ను అడ్డుకున్నారని దేవినేని ఉమాను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. సంగం డైరీలో అవకతవకలకు పాల్పడ్డారని ధులిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారు. హత్య కేసులో ఇరికించి మరో టీడీపీ నేత బీసీ జనార్దన్ రెడ్డిని కూడా జైలుకు పంపారు. ఇక తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి, పార్టీ మీడియా సెల్ ఇన్ఛార్జ్ దారపనేని నరేంద్రను అరెస్ట్ చేసి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వీరు కాకుండా అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను వెంటాడి, వేటాడి, వేధించడమే కాకుండా అరెస్టులు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ప్రస్తుత హోంమంత్రి, ఆనాటి రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో పాటు పలువురు మహిళా నేతలను కూడా అరెస్ట్ చేశారు.